నెల్లూరులో పెట్రోల్, డీజిల్ కొరత నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కోవూరు మండలం పరిధిలోని రామన్నపాలెం నేషనల్ హైవే వద్ద ఉన్న జయ పెట్రోల్ బంకును అధికారులు తనిఖీ చేశారు. డీఎస్ఓ లీలారాణి, తహసీల్దార్ సుబ్బయ్య, సీఐ సుధాకర్ రెడ్డి, ఎస్ఐ ముత్యాలరావులు పట్టణంలోని పెట్రోల్ బంకుల వద్ద పరిస్థితిని పర్యవేక్షించారు. బంకు యజమానులతో మాట్లాడి స్టాక్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. రెవెన్యూ, పోలీస్ సిబ్బంది సమక్షంలో వాహనదారులకు పెట్రోల్ పట్టించారు. ఈ సందర్భంగా డీఎస్ఓ లీలారాణి మీడియాతో మాట్లాడుతూ, జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుందన్న ఒక సమాచారంతో ఆందోళన చెందుతున్నారన్నారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, డీజిల్, పెట్రోల్ ఫుల్ఫిల్ గా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై అధికారులు, వీఆర్ఓ శ్రీనివాసులరెడ్డి, రెవెన్యూ అధికారులు తదితరులు ఉన్నారు. పర్చేజెస్ చేయడం అనేది జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే మరి క్యాన్లు, బాటిల్స్ ఇట్లా ఏది ఉంటే దాని ద్వారా కూడా పర్చేజ్ చేసి తీసుకెళ్తా ఉన్నారు. ఇలాంటి వాటి వల్ల నిజమైన కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో, అవసరం ఉన్న వాళ్ళు, నీడీ పీపుల్, వాళ్ళకి ఇబ్బందికరంగా మారే పరిస్థితులు ఈరోజు చూస్తూ ఉన్నాము. దీని గురించి ఆనరబుల్ సీఎం గారు కూడా మరి కలెక్టర్స్ అందరితోటి రివ్యూ తీసుకొని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే మరి మన జిల్లా కలెక్టర్ గారు మన జిల్లాలో పరిస్థితి గురించి కూడా అందరితో మాట్లాడారు. అదేవిధంగా ఆయిల్ కంపెనీస్తో కూడా మాట్లాడారు. ఇప్పుడు ప్రధానంగా ఈ 2 days శనివారము, ఆదివారము బ్యాంక్స్కి సెలవు అవ్వడంతో బంకులు వాళ్ళు, అవుట్లెట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండెంట్స్ ప్లేస్ చేసినా కూడా చేయడానికి, డీడీలు తీయడానికి అవకాశం లేకుండా పోయింది. ఎవరైతే ఫ్రైడే ఇండెంట్స్ ప్లేస్ చేశారో అవన్నీ కూడా ఇమ్మీడియట్గా ఈరోజు రీచ్ అయ్యేదానికి కలెక్టర్ గారు 4 ఆయిల్ కంపెనీస్, ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ ముగ్గురికి సంబంధించి ఎస్ఓస్ 4 ఉన్నారు మనకి జిల్లాలో. వాళ్ళ 4తో కూడా స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది. ఇమ్మీడియట్గా ఇండెంట్స్ ప్లేస్ చేసిన వాళ్ళందరికీ కూడా పంపించమని చెప్పేసి. మనకి లోడ్లు వచ్చేసి చిత్తూరు జిల్లా నుంచి, అదేవిధంగా కడప, మన లోకల్లో బీపీసీఎల్ వాళ్ళకి కృష్ణపట్నం పోర్ట్ నుంచి సప్లై వస్తుంది. ఈ ముగ్గురికి కూడా ఎప్పుడు ఇండెంట్స్ ప్లేస్ చేశారు, తర్వాత అక్కడి నుంచి లోడ్ వస్తుందా లేదా, డిస్పాచ్ అవుతున్నాయా లేదా అనే డేటా కూడా మమ్మల్ని కలెక్ట్ చేయమని చెప్పి కలెక్టర్ గారు ఇక్కడ ఫిల్లింగ్ స్టేషన్లో విజిట్ చేసినప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి. అది ఈవినింగ్ లోపల మేము కలెక్ట్ చేసి తెప్పిస్తున్నాము. అదేవిధంగా లోడ్స్ కూడా 10 కాస్ట్ ఈవినింగ్ కల్లా ప్రతి ఒక్క ఆయిల్ కంపెనీ నుంచి కూడా ఫిల్లింగ్ స్టేషన్స్కి చేరుతాయి. ఈవినింగ్కి ఇట్లాంటి సిచ్యుయేషన్ అనేది క్లియర్ అయిపోతుందని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతూ ఉంది. ఇంకేదైనా అగ్రికల్చరు, తర్వాత ఫిషరీస్ డిపార్ట్మెంటు ఇట్లాంటి వాటికి సంబంధించి కూడా ఇప్పుడు మనకి హార్వెస్టింగ్ సీజన్ అయిపోయినా కూడా దున్నుకోవడాలు ఇట్లాంటి మరి పల్లెల్లో జరుగుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళకి టాప్ ప్రయారిటీ ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పేసి మన జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు ఎక్కడైతే ఆ అవసరం ఉన్న రైతులు ఉన్నారో వాళ్ళకి అప్లికేషన్ ఫామ్ ఒకటి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, అదేవిధంగా ఫిషరీస్ వాళ్ళకి కూడా ఇవ్వడం జరిగింది. రైతులు వాళ్ళ దగ్గర నుంచి ఆ అప్లికేషన్ ఫామ్లో సర్టిఫై చేయించుకోవచ్చు. అదేవిధంగా అది లేట్ అవుతుంది అనుకున్న పక్షంలో కలెక్టర్ గారు కూడా ఈ అవుట్లెట్ విజిట్ చేసినప్పుడు క్లియర్గా చెప్పారు. ఇక్కడ ప్రతి ఒక్క అవుట్లెట్లో కూడా వీఆర్ఓస్ని కమిషన్ చేశాము. స్టేటస్ అప్డేట్ వాళ్ళని నియర్ బై విలేజెస్ నుంచే రైతులు అనేవాళ్ళు వస్తారు కాబట్టి కన్సర్న్డ్ వీఆర్ఓస్ని కన్ఫర్మ్ చేసుకొని వాళ్ళు ఇబ్బంది పడకుండా ఎప్పటికప్పుడు ఫిల్లింగ్ స్టేషన్లో ఆయిల్ పట్టుకునే విధంగా, అది కూడా హ్యూజ్ క్వాంటిటీస్ కాకుండా వాళ్ళకి ఎంత మట్టుకు అవసరమో అంత మట్టుకు కట్ చేసి ఫిల్ చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా మరి తహసీల్దార్స్ అందరికీ కూడా చెప్పడం జరిగింది. రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం ఆయిల్ దొరకదేమో అనే బాధలో కొంచెం ఆవేశంగా మాట్లాడుతూ ఉన్నారు. అట్లా ఏం అవసరం లేదు. రైతులకి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా అయితే వీఆర్ఓస్ సర్టిఫై చేసిన దాన్ని బట్టి మేము ఆయిల్ అయితే ఫిల్ చేసే విధంగా అవుట్లెట్స్ వాళ్ళకు కూడా క్లియర్గా చెప్తున్నాం. అసోసియేషన్ నుంచి కూడా ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరికీ కూడా వాళ్ళ ద్వారా మెసేజ్ పాస్ చేస్తున్నాము. ఈవినింగ్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఈ సిచ్యుయేషన్ అనేది కలెక్టర్ గారు సార్ట్అవుట్ చేస్తామని చెప్పడం జరిగింది. సంక్షోభం అనేది ఏం లేదు. ఒక
రీజన్ ఏమంటే క్రెడిట్ అనేది ఆయిల్ కంపెనీస్ ఆపేసినాయి అవుట్లెట్స్కి ఇవ్వడం అనేది. క్రెడిట్ ఇవ్వకపోవడంతో కొన్ని క్లోజ్ చేసుకున్నారు. అంత డబ్బులు ముందే అడ్వాన్స్ పేమెంట్ చేయాలా అనే క్రమంలో ఆపేసుకోవడం జరిగింది. సో ఆ ప్రెజర్ అంతా కూడా ఓపెన్ చేసిన అవుట్లెట్స్ మీద పడతా ఉంది. ఇప్పుడు సడన్గా ఈ సిచ్యుయేషన్ ఎందుకు అంటే వీళ్ళందరూ ఇండెంట్స్ ప్లేస్ చేసినా కూడా శనివారం ఆదివారము లోడింగ్ లేదు, లోడ్ కావడం లేదు. సో దానివల్ల తర్వాత ఇండెంట్ పెట్టడానికి వీళ్ళు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ చేయడానికి బ్యాంక్స్కి సెలవులు వచ్చినాయి. సో దానివల్ల కూడా కొంచెం ఇబ్బంది అయింది. ఇప్పుడు అది లేదు కాబట్టి ఇండెంట్స్ ప్లేస్ చేస్తున్నారు, తర్వాత పేమెంట్ కూడా చేస్తున్నారు. అదే కాకుండా క్రెడిట్ బేసిస్ మీద కూడా ఖచ్చితంగా ఇవ్వమని చెప్పేసి మన ఆనరబుల్ సీఎం గారు కూడా నిన్న ఆయిల్ కంపెనీస్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో అది కూడా రెక్టిఫై అవుతుంది. రెండు అన్నీ సార్ట్అవుట్ అయిపోయినాయి కాబట్టి ఇట్లాంటి సిచ్యువేషన్ అనేది కంపల్సరీగా క్లియర్ అవుతుంది. కొంచెం పబ్లిక్ కూడా పేషెన్స్ తోటి ఉండాలని చెప్పేసి మేము రిక్వెస్ట్. బ్యాంక్ సెలవులు అనేది నిన్ననే కాదు కదా, 3-4 రోజులు కూడా బ్యాంక్ సెలవులు వచ్చినప్పుడు అప్పుడు ఫుల్గా అంతే పెట్రోల్. అంతకుముందు సిచ్యువేషన్ వేరండి, అంతకుముందు ఎప్పుడు లేదు కదా సిచ్యువేషన్ అనేది. ఇప్పుడు వార్ జరుగుతూ ఉంది, అది మీ అందరికీ తెలిసిన విషయం. వారు వలన దానివల్లనే ఉంటుంది. కొంచెం ఇబ్బంది ఉంటున్నా కూడా అది ఎప్పటికప్పుడు గవర్నమెంట్ నుంచి ఆనరబుల్ సీఎం గారు కానివ్వండి, అదేవిధంగా మా సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఆయిల్ కంపెనీస్ తోటి, తర్వాత జిల్లా ఆఫీషియల్స్ తోటి అందరితోటి కూడా రివ్యూ తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు సార్ట్అవుట్ చేస్తున్నాం. కాకపోతే ఈ 2 days ఇట్లాంటి సిచ్యుయేషన్లో హాలిడేస్ రావడంతో ఒకటి బ్యాంక్స్ ద్వారా పేమెంట్లు జరగకపోవడం, ఇండెంట్ ప్లేస్ చేసినా కూడా ఆయిల్ కంపెనీస్కి అవి డిస్పాచ్ చేయడానికి అవకాశం లేకపోవడంతో జరిగింది. అది ఈ రోజు నుంచి రెక్టిఫై అయింది. మీ ప్రతి అడుగులో మీకు తోడుగా ఉంటుంది, మీ ప్రతి కలను సాకారం చేస్తుంది. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వారి గోల్డెన్ గెలాక్సీ నెల్లూరుకి అతి సమీపంలో. మన ఎంపికే మన భవిష్యత్తు. మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కిడ్, డోర్ నంబర్ 26-1-1920, ఫ్లాట్ నంబర్ 40, ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్, మినీ బైపాస్ రోడ్, గోమతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్ 8978978936. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్తు.